హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఓవర్ థింకింగ్ వలన ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో. సో ఆ ఇష్యూస్ ని మనం ఎలా రిడ్యూస్ చేయాలి, ఆ ఓవర్ థింకింగ్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే సతమతం అవుతున్నారా? సో ఈ యొక్క వీడియో మీ అందరి కోసమే. సో ఫ్రెండ్స్, ఓవర్ థింకింగ్ ని రిడ్యూస్ చేయడానికి ఫస్ట్ స్టెప్, సెట్ టైం లిమిట్ ఫర్ యువర్ డెసిషన్ మేకింగ్. మీ ఆలోచనలు ఎక్కువైపోతే మీ యొక్క డెసిషన్ మేకింగ్ కి ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోండి. ఆ టైం లిమిట్ అయిపోతే మీ యొక్క ఆలోచనలు మరింత పెరగకూడదు. సెకండ్ వన్, మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ ఆర్ ఎక్సర్సైజెస్ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కంపల్సరీగా మీ యొక్క థాట్స్ అనేవి రిడ్యూస్ అవడానికి ట్రై చేయొచ్చు. థర్డ్ స్టెప్ టు రిడ్యూస్ యువర్ ఓవర్ థింకింగ్, డివైడ్ యువర్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ స్టెప్స్. ఎప్పుడైతే మీ యొక్క టాస్క్ ని మేనేజబుల్ వేలో డివైడ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క మెంటల్ లోడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ యూ క్యాన్ రెడ్యూస్ యువర్ మెంటల్. ఫోర్త్ స్టెప్ టు రెడ్యూస్ యువర్ ఓవర్ థింకింగ్, ఛాలెంజ్ యువర్ నెగిటివ్ థాట్స్. మీ యొక్క నెగిటివ్ థాట్స్ ని, ఇర్రేషనల్ థాట్స్ ని ఛాలెంజ్ చేయండి అండ్ వాటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క వ్యాలిడిటీని క్వశ్చన్ చేయండి. అండ్ మీ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రియల్ ఎవిడెన్స్ మీన్స్ మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని 100 సార్లు ఆలోచించండి. సో మన మోరల్ బుక్స్ కూడా చెప్పేది అదే. భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్పేది ఏమిటంటే ట్రస్ట్ ఆన్ ఆల్మైటీ, హీఈస్ ఇనఫ్ ఫర్ యువర్ ట్రస్ట్. ఆయనే అన్ని చూసుకుంటాడు. సో జస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ హిమ్. థ్యాంక్ యూ.